తెలుగు రుచికి స్వాగతం. ఈరోజు మేము తెలుగు రుచి ద్వారా మీ పండుగ ఉత్సవాలను మరింత రుచికరంగా మార్చడానికి భారతదేశ ఆలయ వంటకాల యొక్క చాలా పవిత్రమైన వివిధ ప్రసాదాల వంటకాలను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. పానకం శ్రీరామనవమి పండుగ రోజున ప్రత్యేకంగా తయారు చేసుకునే పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: మిరియాలు 30 గ్రాములు, యాలుకలు 15 గ్రాములు, సొంటి పొడి 15 గ్రాములు, బెల్లం తగినంత, నీళ్లు సరిపడా. ముందుగా మిరియాలు, యాలుకలను దంచుకొని పొడి చేసుకోవాలి. తరువాత దానిలో సొంటి పొడి వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు, బెల్లం, ముందుగా దంచి కలుపుకున్న పొడి వేసి కరిగే వరకు బాగా కలుపుకోవాలి. తరువాత గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పానకం రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.